ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, నిన్నటి దినమున ఇజ్రాయేల్ దేశంలో ఈ యొక్క రెడ్ హైఫర్స్ సాక్రిఫైస్ కు సంబంధించిన ఒక సెమినార్ని, ఒక మీటింగ్ని వారు జరుపుకోవటం జరిగింది. అయితే ఎర్రని పేర్ల గురించి జరిగిన ఈ మీటింగ్, దాని యొక్క విశేషాలు, దాని యొక్క అప్డేట్ను మీకు అందించాలన్న ప్రయత్నాలు ఈ వీడియో చేయటము జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విశేషాలను మీరు ఆలకించవలసిందిగా కోరుతా ఉన్నాను. అయితే దానికంటే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. అనేక మందికి యూట్యూబ్ పంపుటకు అవకాశం ఉంటుంది. మన రాజు, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రానయ్యున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక రాకడ వర్తమానంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. మా కొరకు ప్రార్థించండి. దాంతోపాటు ఖచ్చితంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇజ్రాయేల్ దేశంలో జరిగే విషయాలు అయితేనేంటి, రాకడ కు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఇంత తీక్షణంగా ప్రతిరోజు విశ్లేషించే ఛానల్ నాకు తెలిసి మన ఇండియాలో ఈ జర్నీ విత్ జీసస్ ఛానల్ మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క వాక్యాలు తిలకించవలసిందిగా నేను మీకు కోరుతా ఉన్నాను. అయితే పిల్లారా, ఇక విషయంలోనికి వెళ్ళేటోకి మార్చి 27వ తారీఖు ఈ దినమున జరిగిన విషయం ఏమిటంటే, ఇజ్రాయేల్ దేశంలో ఈ రెడ్ హైఫర్ సాక్రిఫైస్, ఈ ఎర్రని పెయ్యిల బలి అర్పణకు సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ ను వారు నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ షిలోహు పట్టణంలో వారు నిర్వహించారు. అయితే ఎందుకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించబడిందంటే, మనము ప్రియులారా, ఇది సాధారణంగా జరిగే విషయమే. ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అనుకోండి, లేకపోతే ఒక చోట ఎక్కడన్నా సభ ఏర్పాటు చేస్తా ఉన్నాం, సాధారణంగా ఏం చేస్తారు, ఒక కమిటీని ఫామ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ కార్యక్రమానికి ముందు ఆ కమిటీ అంతా కూడా మీట్ అయ్యి దాని సాధ్యాల గురించి, అసాధ్యాల గురించి, వారు వెళ్ళాల్సిన ప్లానింగ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. సేమ్ అటువంటి కార్యక్రమమే ఇజ్రాయేల్ దేశంలో నిన్న చోటు చేసుకోవడం జరిగింది. అది సెమినార్ షిలోహులో జరిగింది. షిలోహులోనే ఈ కార్యక్రమం నిర్వహించడానికి కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు ఈ ఎర్రని పెయిల్ని ఆల్రెడీ షిలోహుకు వారు తరలించడం జరిగింది. అక్కడే ఉన్నాయి. వాటిని వచ్చిన సెమినార్కు వచ్చిన వారికి సందర్శన నిమిత్తము కూడా వాటిని చూపించడం జరిగింది. అయితే ఈ షిలోహులోనే ఎందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారంటే, ఇజ్రాయేలు చరిత్రలో షిలోహు ప్రాంతము చాలా ప్రాముఖ్యత కలిగినది. మనము కనుక బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే దేవుని మందసము మొదట షిలోహులోనికే వచ్చినట్టుగా, అక్కడే దేవుని మందసము చాలా సంవత్సరాలు ఉన్నట్టుగా మనం బైబిల్లో మనము చూస్తాం. ఎందుకంటే ఇజ్రాయేలు దేశానికి యెరూషలేము రాజధాని కాకముందు షిలోహులోనే ఈ మందసం ఉండేది. అక్కడే మందిర సేవలన్నీ కూడా జరిగేవి. బైబిల్ గ్రంథంలో ఏలి అనే యాజకుడు గురించి, అలాగే సమూయేలు గురించి, ఏలి కుమారుల గురించి ఆ జరిగిన చరిత్ర అంతా కూడా, అక్కడ చెప్పబడిన మందిర సేవలు, వాటి విశేషాలు అవన్నీ కూడా ఈ షిలోహు ప్రాంతంలోనే జరిగినట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు 3వ మందిరాన్ని కట్టాలని నిర్ణయం తీసుకున్నారు కదా. వారు కట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ షిలోహు కేంద్రంగా అనేకమైన కార్యక్రమాలను వారు నిర్వహించడం జరిగింది. అత్యంత ప్రాధాన్యతను నేటి కాలంలో కూడా షిలోహు సంతరించుకుంది. అయితే అనేకమైన పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా వారు షిలోహులోనే నిర్వహించారు. ఉదాహరణకు మీకు చెప్పాలంటే, క్రిమ్సన్ డై అంటారు. అంటే రెడ్ కలర్ వచ్చే ఒక డైని వారు తయారు చేయడానికి చాలా సంవత్సరాలు వారు పరిశోధనలు చేసి దాని యొక్క ఎగ్జాక్ట్ కలర్ని వారు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అయితే క్రిమ్సన్ డై దేనికి ఉపయోగపడుతుందంటే, ఆ రెడ్ కలర్ ఎర్రని పెయ్యిల బలి అర్పణ కార్యక్రమములో దాన్ని ఉపయోగిస్తారు. ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే దానిని వారు ఎట్లా తయారు చేశారు అన్న విషయాలన్నింటినీ కూడా మీకు వీడియో క్లిప్పింగ్ ఆల్రెడీ స్క్రీన్ మీద ప్లే అవుతా ఉంది, మీరు చూస్తూ ఉన్నారు దాని తయారీ విధానాన్ని. అయితే ఆ రెడ్ కలర్ని వారు ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేశారు, ఆ క్రిమ్సన్ డైని ఎట్లా వారు ఈ యొక్క మనుగడలోనికి తీసుకొని వచ్చారంటే, వారు చాలా పరిశోధనలు చేసిన తర్వాత కొన్ని వామ్స్ని వారు కనుగొనడం జరిగింది. అంటే కొన్ని కీటకాలు, ఇన్సెక్ట్స్ని కనుగొని
తీసుకొని వాటిలో నుండి ఈ క్రిమ్సన్ డై అనే రెడ్ కలర్ని వారు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పరిశోధనలన్నీ కూడా ఈ షిలోహు ప్రాంతంలోనే జరిగాయి. అయితే ఈ క్రిమ్సన్ డై గురించి బైబిల్లో కూడా రాయబడి ఉన్న మాట, అది బలి అర్పణ, ఎర్రనిపయ్య బలి అర్పణ కార్యక్రమంలో ఎట్లా వాడబడుతుందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి బైబిల్ గ్రంథంలోని సంఖ్యాకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతా ఉన్నాను, వినండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతా ఉన్నాను, దయచేసి వినండి. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను, దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్త వర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. చూశారు కదా ప్రియులారా, ఇందులో 6వ వచనంలో మీరు గమనించినట్లయితే యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, 3వ చూడండి, రక్త వర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అయితే పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వేయవలసిన వస్తువుల గురించి ఇక్కడ మాట్లాడుతూ రక్త వర్ణపు నూలును తీసుకొని అగ్నిలో వేయాలని చెప్పాడు. అది రక్త వర్ణపు నూలు, మరి ఆ కలర్, ఎగ్జాక్ట్ కలర్ అరైవ్ అవటానికి దాన్ని క్రిమ్సన్ డై అంటారు. కొన్ని వామ్స్ను వారు ఉపయోగించి దానిలో నుండి ఆ కలర్ను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, గత కాలములో షిలోహు చుట్టూ ఇజ్రాయేలు ప్రాంతంలో చాలా చరిత్ర జరిగింది, అది మనందరికీ తెలుసు. నేటికి కూడా ఈ 3వ మందిర నిర్మాణ కార్యక్రమాలలో చాలా విషయాలు, ఇటువంటి సెమినార్స్ నిర్వహించడంలో అయితేనేమిటి, అలాగే లాబొరేటరీ, ఈ లాబొరేటరికల్ టెస్ట్ విషయంలో, పరిశోధనల విషయంలో అయితేనేమిటి ఈ షిలోహు చాలా బాగా ఉపయోగపడింది. అయితే ఈ సెమినార్లో ఇప్పుడు వారు ఏం మాట్లాడుకున్నారంటే, ఎట్లా ఈ కార్యక్రమాన్ని జరిగించబోతా ఉన్నారు, దానికి సాధ్యాలు ఏమిటి, అలాగే ఇప్పుడు యెరూషలేము చుట్టూ అల్లుకొని ఉన్న వివాదాలు ఏమిటి, హమాస్ యొక్క కౌంటర్ ప్లాన్ ఏమిటి, దీన్ని ఆపటానికి శత్రువులు ఏ విధంగా ఈ యొక్క అడ్డుకునే అవకాశం ఉంది, అలాగే మరి యాజకుల్ని వారు సిద్ధము చేశారు, వారి యొక్క ట్రైనింగ్ ఎంతవరకు వచ్చింది, మరి దానిని కార్యక్రమాలను జరిగించగలిగిన స్థాయికి వారు చేరుకున్నారా లేదా అనేది సమీక్షించడం జరిగింది. అలాగే ఒలీవల కొండపైన బలి అర్పణ జరిగే ఏర్పాట్ల విషయంలో వారు మాట్లాడారు. అలాగే బలిపీఠాన్ని కూడా వారు సిద్ధం చేశారు, మీకు గడిచిన వీడియోల్లో నేను చూశాను. మరి దానిని ట్రాన్స్పోర్ట్ చేయడంలో మరి తీసుకోవాల్సిన విషయాలు, ఇంకా ఈ వీటి గురించి, బలి అర్పణ గురించి అనేక విషయాలే మాత్రమే కాక దీని చరిత్ర, దీని ఆవశ్యకత, దీని ద్వారా జరగనున్న గొప్ప కార్యక్రమం అంతటి గురించి కూడా చాలా మంది రబ్బీలు ప్రసంగించడం జరిగింది. అయితే ఒక మాటలో చెప్పాలంటే, జరగబోతున్న బలి అర్పణ కార్యక్రమానికి ఇది యొక్క సన్నాహక సభగా ఉన్నది. ఈ విషయాన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్తో వారు ఏ రకంగా మాట్లాడి ముందుకెళ్లాల్సిన అవసరత ఉంది అన్న విషయాలను కూడా వారు చర్చించటము జరిగింది. కాబట్టి ప్రియులారా, మీకు అర్థమైంది కదా, ఈ రెడ్ హైఫర్ను గురించి, ఎర్రని పెయ్యల బలి అర్పణ గురించి, దాని చుట్టూ అల్లుకొని ఉన్న ఈ ఎమోషన్ అయితేనేమిటి, కథనేమిటి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఇక ముఖ్యంగా అప్డేట్, ఇప్పుడు రీసెంట్గా నిన్ననే జరిగిన ఈ సెమినార్ యొక్క అప్డేట్స్ మీ ముందుకు తీసుకొని రావాలని ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా అంత్యకాలము సంభవించింది, మన రాజు మన రక్షకుడు త్వరలో రానయ్య ఉన్నాడు. బైబిల్లో చెప్పబడిన ప్రతి ఒక్క ప్రవచనము అన్ఫోల్డ్ అవుతా ఉన్న విషయాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొందరు అడుగుతూ ఉంటారండి, మీకెందుకండి ఆ రెడ్ హైఫర్స్ గురించి, మీకెందుకండి ఇజ్రాయెల్ దేశంలో ఏం జరిగితే అవన్నీ మాకెందుకు ఇస్తారని. ఇదేమి న్యూస్ ఛానల్ కాదండి, ఇదేమి వార్తా ఛానల్ కాదు. అయితే అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క బైబిల్లోని ప్రవచనాలకు లింక్ అయి ఉన్నాయి. కాబట్టి అది మన రాజు యేసయ్య రావటానికి అవి దోహదం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని విశ్లేషించడం జరుగుతోంది. కాబట్టి సదుద్దేశంతో మీరు దీనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంత మాత్రమే కాక మరింత దైవభక్తి గలవారే రాకడకు మీరు అందరూ కూడా సిద్ధం కండి. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సూచన కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానకాయ పరిచర్య కోసం ప్రార్థించండి. యేసయ్య మన దేశమును దీవించును గాక. ఆమేన్.